వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్ మహబూబ్ నగర్. సో ఈరోజు ఎకనామిక్స్లో మనకు రీసెంట్లీ మనకు తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో సోషో ఎకనామిక్ అవుట్లుక్ పైన ఒకసారి వీక్షణ చేసుకుందాం. కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ మనం చర్చించుకుందాం. సోషో ఎకనామిక్ అవుట్లుక్ మనకు ఏదైతుందో ఈ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం దానికి సంబంధించినటువంటి 2026లో మనకు విడుదల చేయడం జరిగింది గవర్నమెంట్. తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2026 తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పేసి లక్ష్యంతో, అంటే 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని చేర్చుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో ఇక్కడ మనకి ముందుకెళ్తుంది. అంటే అనేకమైన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా తెలంగాణ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఒకసారి మనకు ఈ సోషో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన అంశాలు చూస్తే కొన్ని ముఖ్యమైన అంశాలు, ముఖ్యంగా మనకు జీడిపి అంటాం. మరి అదేవిధంగా జీడిపిలో మనకు జిఎస్డిపి అంటాం. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి జిఎస్డిపి అయితే ఉందో, అంటే మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అయితే చెప్పుకుంటో దేశవ్యాప్తంగా, అది స్టేట్కి వచ్చే వరకు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, అంటే రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిగా దీన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి చూసినట్టయితే మనకు 2024, 25, 26 సంవత్సరానికి కరెంట్ అండ్ కాన్స్టాంట్ ప్రైసెస్లో ఏ విధంగా మనకు ఉండడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనం వివరించుకుందాం. తెలంగాణ చూసినట్టయితే మనకు 2025, 26, 24, 25, 26 సంవత్సరానికి 16,09,902 లక్షల కోట్ల రూపాయలతో ఇది ముందుకు కొనసాగుతుంది. అంటే ఇది 2024, 25లో. మరి 25, 26కి వచ్చే వరకు 17,82,198 కోట్ల మనకు జిఎస్డిపి నమోదు కావడం జరిగింది. అదే దేశవ్యాప్తంగా చూస్తే ఇది మనకు కరెంట్ ప్రైసెస్ అండి. 3,30,000 3,30,68,000